నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పాతబస్తీ అగ్ని ప్రమాద విచారణకు 6 ఉన్నతాధికారులతో విచారణ కమిటీ ప్రమాదం అనంతరం వివిధ శాఖలు తీసుకున్న చర్యలపైన నివేదిక ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను పొందుపరచాలని ఆదేశం అఖిలపక్షం బృందాలకు ఆపరేషన్ సింధూర్పై బ్రీఫింగ్ ఇవ్వనున్న విక్రమ్ మిశ్రీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశ వైఖరిని ప్రపంచ దేశాలకు వివరించనున్న భారత్ మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా నేటి నుంచి 2 రోజుల పాటు కాంటినెంటల్ ఫినాలే సుందరీమణుల ప్రతిభకు పరీక్ష పెట్టేలా టీ హబ్ వేదికగా జరుగుతున్న పోటీలు మినీ అంగన్వాడీలను అంగన్వాడీలుగా గుర్తించాలని హరీష్ రావు డిమాండ్ బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవోనే కాంగ్రెస్ కాపీ కొట్టిందని విమర్శ బియ్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచిన భారత్ 14 కోట్ల 90 లక్షల టన్నుల ఉత్పత్తి 14 కోట్ల 46 లక్షల టన్నుల ఉత్పత్తిలో రెండో స్థానంలో చైనా దిగ్వేజ్ రాఠీ అభిషేక్ శర్మపై బీసీసీఐ చర్యలు రాఠీపై ఒక మ్యాచ్ నిషేధం మ్యాచ్ ఫీజులో 50% కోత అభిషేక్ కు 25% ఫీజు జరిమానా దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు అసోం కర్ణాటక రాష్ట్రాలను ముంచెత్తుతున్న వరదలు బెంగళూరులో 10.4 సెంటీమీటర్ల వర్షం తెలంగాణకు ఓ మోస్తరు నుంచి భారీ వర్ష సూచన పాతబస్తీలోని గుల్జార్ హౌజ్ చౌరస్తా సమీపంలో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణకు తెలంగాణ ప్రభుత్వం 6 ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కమిటీ వివరాలను వెల్లడించారు. విచారణ కమిటీలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, టీజీఎస్పీ డీసీఎల్ సీఎండీ ముషారఫ్లు సభ్యులుగా ఉంటారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ నెల 18న చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌజ్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర విచారణ జరుపుతుందని చెప్పారు. ఘటనకు గల కారణాలు అనంతరం వివిధ శాఖలు తీసుకున్న చర్యలపై సీఎంకు సమగ్ర నివేదిక అందజేస్తారన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలను నివేదికలో పొందుపరుస్తారన్నారు. కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత సీఎం, డిప్యూటీ సీఎం, ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకుంటారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్లోని రాజ్ భవన్లో చోరీ జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుధర్మ భవన్లోని 4 హార్డ్ డిస్కులు కనిపించకపోవడంతో రాజ్ భవన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 13న చోరీ జరగ్గా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గతంలో హార్డ్వేర్ విభాగంలో పొరుగు సేవల సిబ్బందిగా పనిచేసిన శ్రీనివాస్ అనే వ్యక్తి హార్డ్ డిస్కులు ఎత్తుకుపోయినట్లు బయటపడటంతో అతడిని 14వ తేదీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. హార్డ్ డిస్క్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో నిందితుడు శ్రీనివాస్ పై ఫోటోల మార్ఫింగ్ కు సంబంధించి కేసు నమోదు కాగా అతను ఈ కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బయట వాళ్లు వచ్చి హార్డ్ డిస్కులను దొంగిలించారంటూ పలు మీడియా ఛానళ్లలో వస్తున్న కథనాలు అవాస్తవమని పంజాగుట్ట ఏసీపీ తెలిపారు. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని మిస్ కెనడా ఎమ్మా మారిసన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ప్రమాద వార్త విని తన గుండె బద్దలైనట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగభరిత పోస్ట్ పెట్టింది. పాతబస్తీ అగ్ని ప్రమాద ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారన్న వార్త విని నా హృదయం బరువెక్కిందని, మృతుల్లో 8 మంది చిన్నారులు ఉండటం మరింత బాధ కలిగించిందని పేర్కొంది. ప్రమాదం కారణంగా ఆయా కుటుంబాలు ఎదుర్కొంటున్న బాధ వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేసింది. పోటీల కోసం భారత్కు వచ్చిన మమ్మల్ని పాతబస్తీ వాసులు ఆత్మీయంగా ఆహ్వానించారని, ఇప్పుడు వారు తీవ్ర వేదనలో ఉండటం చూడలేకపోతున్నారని పేర్కొంది. ఈ విషాద ఘటనలో ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు కోసం అందరూ ప్రార్థించాలని ఎమ్మా మారిసన్ కోరింది. వేములవాడ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జ్యోతిర్మయి వేములవాడ ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ కాన్పులో మగ శిశువుకు జన్మనిచ్చారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పొంది ప్రజలకు సర్కారు దవాఖానాలపై నమ్మకాన్ని పెంచినందుకు వేములవాడ జూనియర్ జడ్జి జ్యోతిర్మయికి ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులను ఎంతో బలోపేతం చేశామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అన్ని రకాల వైద్య సేవలను నిష్ణాతులైన డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉంటున్నారన్నారు. ప్రజలందరూ ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత వైద్య సేవలను ఉపయోగించుకోవాలని మంత్రి దామోదర్ రాజనరసింహ సూచించారు. ఒకప్పుడు ఆహార గింజలు దిగుమతి చేసుకునే స్థితి నుంచి ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి భారత్ ఎదిగింది. తినడానికి తిండి లేని పరిస్థితి నుంచి ప్రపంచ దేశాలకు ఆకలి తీర్చే బియ్యం ఎగుమతిలో అగ్రస్థానంలో నిలిచింది. అన్నింటిలో దూసుకుపోతున్న చైనాను కూడా వెనక్కి నెట్టింది. బియ్యం ఉత్పత్తిలో భారత్ ముందంజలో ఉంది. మరిన్ని వివరాలు చూద్దాం. సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలం అంటూ ప్రపంచంలోని ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారత్ దూసుకుపోతోంది. దేశంలో 1960వ దశకంలో ఆహార ధాన్యాల కొరతతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాలను భారీగా దిగుమతి చేసుకునేది. కానీ హరిత విప్లవం తర్వాత దేశంలో ఆహార ధాన్యాల కొరత లేకుండా పోయింది. ఆ తర్వాత నుంచి అభివృద్ధి చెందుతూ భారీగా ఆహార ధాన్యాలను పండిస్తోంది. దేశానికి సరిపడా మాత్రమే కాదు, ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తోంది. తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం భారత్ బియ్యం ఉత్పత్తిలో నెంబర్ 1 స్థానానికి ఎదిగింది. గత ఏడాది 2024-25 3 సీజన్లలో రబీ, ఖరీఫ్, జైద్లో వరి దిగుబడిలో బియ్యం ఉత్పత్తిలో ముందంజలో నిలిచింది. ఇప్పటిదాకా బియ్యం ఉత్పత్తిలో అగ్రస్థానాన్ని కొనసాగించిన చైనాను వెనక్కి తోసిన భారత్ గత ఏడాది 14.9 కోట్ల టన్నుల మేర బియ్యాన్ని ఉత్పత్తి చేసింది. చైనా 14.46 కోట్ల టన్నులకు పరిమితమైందని అమెరికా వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా భారత్ 14.8 కోట్ల టన్నుల మేర ఉత్పత్తి సాధించనుందని, చైనా కొంత మెరుగుదలతో 14.52 కోట్ల టన్నుల ఉత్పత్తిని నమోదు చేస్తుందని ముందస్తు అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. 2023-24తో పోలిస్తే గత ఏడాది పంట విస్తీర్ణం పెరిగినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 3 సీజన్లలో కలిపి 2023-24లో వరి విస్తీర్ణం 4.78 కోట్ల హెక్టార్లుగా ఉండగా 2024-25లో అదే మరో 5.1 కోట్ల హెక్టార్ల మేర పెరిగింది. జైద్ సీజన్లో పంట దిగుబడి ఏకంగా 1 కోటి టన్నులకు చేరుకోవటం కూడా భారత్ను బియ్యం ఉత్పత్తిలో అగ్రగామిగా నిలబెట్టడానికి దోహదపడినట్లు వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు వరి పంటలో వాయువ్య రాష్ట్రాలు ముందంజలో ఉండేవి. పంజాబ్ లాంటి రాష్ట్రాలు అధిక దిగుబడిని సాధించేవి. గడిచిన 10 ఏళ్లలో వాయువ్యంలో దిగుబడి యథావిధిగా కొనసాగుతూనే వరిని అధికంగా గత ఏడాది దేశంలో 7 రాష్ట్రాలు పండించాయి. ఇందులో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశాల్లో విస్తీర్ణం, ఉత్పత్తి బాగా పెరిగింది. వరి ఉత్పత్తిలో దేశంలోనే పంజాబ్ను వెనక్కి నెట్టేసిన తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచి రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుతోంది. బియ్యం ఉత్పత్తి మాత్రమే కాదు, గోధుమలలోనూ భారత్ దూసుకుపోతోందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. గోధుమ ఉత్పత్తిలో చైనా 14.2 కోట్ల టన్నులతో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండగా భారత్ 2వ స్థానాన్ని ఆక్రమించింది. ఉత్పత్తి పెరగడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న తోడ్పాటు ముఖ్య కారణమని నిపుణులు చెబుతున్నారు. ఉచిత విద్యుత్, ధాన్యం కొనుగోలుకు ప్రత్యేక ఏర్పాట్లు, కనీస మద్దతు ధర, పెట్టుబడి సాయం వంటి అంశాలు రైతులను వరివైపు ఆకర్షించినట్లు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు భూసార పరీక్షలు నిర్వహించడం, నాట్లు మొదలు కోతల వరకు వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు సహకరిస్తుండటంతో దిగుబడి బాగా పెరుగుతోందంటున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. 72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో ఘనంగా జరుగుతున్నాయి. పోటీల్లో పాల్గొనేందుకు 120 దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన పోటీదారులు రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించగా ఇవాల్టి నుంచి కాంటినెంటల్ ఫినాలే జరగనుంది. 109 దేశాల నుంచి అందాల బాంబులు మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకునేందుకు పోటీ పడుతుండగా అమెరికా, కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఓషియానా, కాంటినెంటల్ క్లస్టర్ల నుంచి వివిధ అంశాల వారీగా ఎంపిక ప్రక్రియ మొదలైంది. నిన్న నిర్వహించిన టాలెంట్ కాంపిటీషన్ సెకండ్ రౌండ్ నుంచి క్వార్టర్ ఫైనల్స్ కు 48 మందిని ఎంపిక చేశారు. ఇంకా ఈ విభాగంలో నేపాల్, హైతీ, ఇండోనేషియా సుందరీమణులు ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉంది. మిస్ వరల్డ్ నిర్వాహకులు తెలిపారు. ఇక ఇందులో ఎంపికైన వారు క్వార్టర్ ఫైనల్స్ కు చేరుతారు. టీ హబ్ లో నేటి నుంచి 2 రోజుల పాటు కాంటినెంటల్ ఫినాలేలు జరుగుతాయి. కాగా ఈ పోటీల్లో భారతదేశం తరపున రాజస్థాన్ కు చెందిన 21 ఏళ్ల నందిని గుప్తా బరిలో ఉన్నారు. ఈ నెల 31న మిస్ వరల్డ్ విజేతను ప్రకటిస్తారు.
భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య ఆపరేషన్ సింధూర్ పై భారత సైనికులకు సంఘీభావం తెలపాలని జై హింద్ ర్యాలీలు కాంగ్రెస్ నిర్వహిస్తోంది. 15 రాష్ట్రాల్లో 10 రోజుల పాటు సైన్యానికి మద్దతుగా కాంగ్రెస్ కార్యక్రమాలు చేపట్టనుంది. ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యానికి సంఘీభావంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ప్రధాన రహదారిపై గోదావరి బ్రిడ్జి నుంచి స్థానిక అంబేద్కర్ సెంటర్ వరకు తిరంగా ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ మన కోసం, దేశ ప్రజల రక్షణ కోసం జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సంబంధించి విజయవంతంగా పూర్తి చేసినందుకు జవాన్లకు మద్దతుగా మేమందరం కూడా ఇక్కడ ర్యాలీ నిర్వహిస్తుంటే వాటికి మద్దతు తెలిపితే మేము కూడా అందులో పాల్గొనాలనే ఉద్దేశంతో వచ్చాము. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మన దేశం ధర్మం గురించి సైనికులు ఎంతో కష్టపడి వర్షమనక, ఎండనక, చలనక ఉండి మన దేశం గురించి బాగా వర్క్ చేయడం వల్ల మనం ఈరోజు హ్యాపీగా ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాము. అటువంటి వారు త్యాగాలకి ఫలితంగా వారి ఆత్మస్థైర్యం నిండుగా ఉండాలని, అలాగే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎవరికి ఏ విధంగా, ఎక్కడ ఏ విధంగా జవాబు చెప్పాలో చెప్పారు. దీన్ని సంతోషిస్తూ ఈ విజయోత్సవ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఓ లవ్లీ, వెల్ డన్. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వార్తలకు పునఃస్వాగతం. భారత సైన్యానికి మద్దతుగా సిద్దిపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి పాత బస్టాండ్ వరకు, పాత బస్టాండ్ నుండి డిగ్రీ కళాశాల వరకు తిరంగా రన్ చేపట్టారు. సిద్దిపేట రన్నర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో జనం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై జవాన్, జై కిసాన్, వందే మాతరం నినాదాలతో రన్ నిర్వహించారు. దేశ సమగ్రత కోసం సరిహద్దుల్లో శత్రు సైన్యంతో పోరాడుతున్నటువంటి సైన్యానికి నైతిక మద్దతుగా దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజల యొక్క సపోర్టు, వాళ్ళ యొక్క ఆయుధాలను పదునెక్కించే విధంగా ఉన్నటువంటి కార్యక్రమంలో అందులో మనం సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్లో భాగస్వాములు అయినందుకు నేను కూడా సంతోషిస్తూ, ముందు భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సైన్యానికి మనం మద్దతుగా ఉండి ఇటువంటి సంఘీభావ కార్యక్రమాలను విజయవంతం చేయాలి. మొన్నటి పహల్గాం దాడిలో అమాయకులైనటువంటి 26 మందిని పొట్టన పెట్టుకుంటే దేశం యొక్క త్రివిధ దళాలు పాకిస్తాన్పై విరోచితంగా పోరాడి వారి యొక్క ఉగ్ర స్థావరాలపై కొట్టి 9 స్థావరాలపై కొట్టి 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది. కాబట్టి దేశానికి అండగా, సైనికులకు అండగా ఈరోజు సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రన్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా సైన్యానికి, భారత ప్రభుత్వానికి అండగా ఉంటామంటూ తెలియజేస్తూ ప్రజలు కోరుకున్న చట్టం తెచ్చామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంచిర్యాల జిల్లాలో భూభారతిపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. మొదటి విడతగా పైలట్ ప్రాజెక్టుగా 4 మండలాలను తీసుకుని సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. సాదా బైనమా దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. 2020 ROR చట్టంలో సాదా బైనమా పెట్టలేదని రైతులు కోర్టుల చుట్టూ తిరిగి అలసిపోయారన్నారు. సాదా బైనమా సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తామని చెప్పారు. ధరణితో ఆనాడు నిలువున దోచుకున్నారని ఆరోపించారు. జూన్
2న అర్హులైన పేదల సాగుకు భూములు ఇస్తామన్నారు. గ్రామ గ్రామానికి ఎంఆర్ఓ స్థాయి అధికారులు వస్తారని చెప్పారు. జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. అర్హులు ఎవరైతే ఉన్నారో, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడు ప్రభుత్వం కాబట్టి అటువంటి సమస్యల లిస్టు ఫైనల్ చేస్తే రేపు జూన్ 2వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అర్హులైన పేదవాళ్ళకి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో తప్పకుండా ప్రభుత్వ భూములు ఇవ్వటం, సాగు చేసుకోవడానికి ఇవ్వటం జరుగుతుందని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను. మన భూభారతి చట్టంలో ఏ సమస్య ఉన్నా అది ఎంఆర్ఓ స్థాయి నుంచి సిసిఎల్ఐ స్థాయిలోనే పరిష్కార మార్గాన్ని ఈ చట్టంలో పెట్టాము. మినీ అంగన్వాడీ కార్యకర్తలను అంగన్వాడీలుగా గుర్తించి పూర్తి జీతం చెల్లించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. అంగన్వాడీలుగా గుర్తించి ఏడాది దాటినా కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఇప్పటికీ పెరిగిన జీతం ఇవ్వలేదని విమర్శించారు. అంగన్వాడీ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్ ఇచ్చిన జీవోను కాపీ కొట్టి రేవంత్ సర్కార్ ప్రచారం చేసుకుందన్నారు. 3 నెలలు మాత్రమే పెంచిన జీతం ఇచ్చి గత ఏడాది కాలంగా వారిని పాత జీతానికే పనిచేయిస్తున్నారని అన్నారు. మినీ అంగన్వాడీలు ప్రచార సాధనాలు కాదని వారికి నిజమైన గౌరవం ఇవ్వాలన్నారు. జనవరి 2024 నుంచి 12 నెలలకు పెరిగిన జీతాలు పూర్తి స్థాయిలో చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కేంద్రాలుగా మారిన ప్రతి చోట హెల్పర్లను నియమించాలన్నారు. మే నెల పెరిగిన జీతాలు అందని జిల్లాల్లో తక్షణమే చెల్లించాలన్నారు. జగిత్యాల జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాల అమలు ఊపందుకుంది. ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పనితీరును మంత్రులు, అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జగిత్యాల జిల్లాలో గత పక్షం రోజుల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమ, రాజకీయ సంక్షేమ కార్యక్రమాల వివరాలను ఇవాల్టి డిస్ట్రిక్ట్ రౌండప్ లో చూద్దాం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఇటీవల జగిత్యాల జిల్లాలో పర్యటించారు. జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు తీరు, వైద్య శాఖ అందిస్తున్న సేవలు, పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్య శాఖ సిబ్బందికి మంత్రి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచి ఆపరేషన్లు తగ్గించాలని సూచించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రధాన ఆసుపత్రులతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులను పూర్తి చేయాలని, అవసరమైన నిధులను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. జిల్లాలో నిర్మించనున్న జాతీయ రహదారులపై ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రకటించారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆవిష్కరించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని జిల్లాలోని గౌడ సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ కుల మతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలకు రాజ్యాధికారం కోసం పాపన్న గౌడ్ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. పాపన్న గౌడ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని బుద్ధ పూర్ణిమ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని నవయాన బుద్ధిస్ట్ సొసైటీ, బుద్ధిస్ట్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఆధ్వర్యంలో బుద్ధ పూర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ గుమ్మడి వెన్నెల, భారత్ ముక్తి మోర్చా అధ్యక్షుడు వామన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌతమ బుద్ధుడు, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ గుమ్మడి వెన్నెల దూరదర్శన్తో మాట్లాడుతూ 2000 సంవత్సరాలకు ముందే సమానత్వం, సమత, మమత, ప్రజ్ఞ, కరుణ అనే జ్ఞానాలను బుద్ధుడు బోధించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం జగిత్యాల జిల్లాలో సమర్థవంతంగా అమలవుతోంది. పలాస వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జగిత్యాల మండలం కల్లెడి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ జానయ్యతో పాటు పలువురు వ్యవసాయ అధికారులు పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జానయ్య మాట్లాడుతూ వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగంతో నేల నిస్సారంగా మారుతుందని, నష్టాలే తప్ప లాభాలు వచ్చే అవకాశం తక్కువేనన్నారు.
జగిత్యాల జిల్లా బుగ్గారంలో నిర్వహించిన భూభారతి అవగాహన కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోని అన్ని ప్రాంతాల భూ చట్టాలను పరిశీలించిన తర్వాతే భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని చెప్పారు. గతంలో భూ ఆక్రమణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. జగిత్యాల జిల్లా తాటిపల్లిలోని సురభి గోశాల ఆధ్వర్యంలో రైతులకు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంపై ఒకరోజు శిక్షణా శిబిరం నిర్వహించారు. దాదాపు 200 మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పొందారు. వైరస్, చీడపీడల నివారణకు ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించే ఘన జీవామృతం, నిమాస్త్రం, పంచగవ్య కషాయం వంటి గో ఆధారిత ఉత్పత్తులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సురభి గోశాల అధ్యక్షుడు రాజారెడ్డి దూరదర్శన్తో మాట్లాడుతూ సమాజానికి రసాయనాలు లేని సహజ సిద్ధమైన ఆహార ఉత్పత్తులను అందించాలనే ఉద్దేశంతో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఏకం కావాలని ఇజ్రాయెల్లోని భారత రాయబారి జేపీ సింగ్ పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్లో మీడియాతో మాట్లాడుతూ అమెరికా తరహాలోనే పాకిస్తాన్ కూడా ఉగ్రవాదులను అప్పగించాలన్నారు. పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడులకు 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, దీనికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సింధూర్ను నిర్వహించి పాక్లోని ఉగ్రస్థావరాలు నేలమట్టం చేసిందన్నారు. ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతోందని, ఇంకా ఆపరేషన్ సింధూర్ ముగియలేదన్నారు. ఉగ్రవాదంపై భారత్ పోరాటం కొనసాగుతోందని, ఉగ్రవాదులు ఎక్కడున్నా వారిని అంతం చేయడంతో ఉగ్రవాదులకు ఊతమిస్తున్న మౌలిక సదుపాయాలను నాశనం చేస్తామన్నారు. భారత్ పాక్కు నీటిని అందిస్తే వారు భారత్పై ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నారని, అందుకే సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేశామన్నారు. These terrorists killed based on their religion. They asked their religion first before killing them. And 26 innocent lives were lost. And that is when our Prime Minister decided that we need to teach them a lesson. And then we conducted this Operation Sindoor. And the aim of this, objective of this Operation Sindoor was to attack terrorist infrastructure, as well as the supporters of those terrorists. And on May, this incident in Pahalgam happened on 22nd of April. And on 7th of May, we launched this Operation Sindoor. And the two main groups which are involved in cross-border terrorism from Pakistan are Lashkar-e-Taiba and Jaish-e-Mohammed. జమ్మూ కాశ్మీర్ సరిహద్దు గ్రామంలో పాక్ ప్రయోగించిన ఓ లైవ్ షెల్ బయటపడింది. దీన్ని ఆర్మీ అధికారులు సమర్థవంతంగా ధ్వంసం చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత జమ్మూ కాశ్మీర్లోని ప్రజా ఆవాసాలపై పాక్ బాంబులతో విరుచుకుపడింది. ఈ సందర్భంగా ఓ పేలని బాంబును పూంచ్లో రోడ్డు పక్కన గుర్తించారు. వెంటనే సైనికాధికారులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన ఆర్మీ అన్ని భద్రతా ప్రమాణాలను పాటిస్తూ బాంబ్ షెల్ను పేల్చివేశాయి. మరిన్ని లైవ్ షెల్స్ ఉండే అవకాశం ఉందని, అనుమానిత వస్తువులు ఏవి కనిపించినా వెంటనే సమాచారం ఇవ్వాలని ఇండియన్ ఆర్మీ స్థానికులకు సూచించింది. इंडियन आर्मी जिंदाबाद, इंडियन आर्मी जिंदाबाद, इंडियन आर्मी जिंदाबाद, इंडियन आर्मी जिंदाबाद. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాంలోని గౌహటిలో భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ పలు ప్రాంతాల్లో వరద నీరు నిలిచింది. బెంగళూరులో 10.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు లోతట్టు ప్రాంతాలతో పాటు వాహనాలు నీట మునిగాయి. హోరామావ్, కావేరీ నగర్, సంపంగి, రామ్నగర్ సహా అనేక లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. నీటిని తొలగించడంలో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ జోరు వానలు కురిశాయి. ఆపరేషన్ సింధూర్పై దౌత్యపరమైన సమాచారం కోసం భారత్ విదేశాలకు పంపుతున్న అన్ని పార్టీల ప్రతినిధుల సభ్యులకు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ నేడు బ్రీఫింగ్ చేయనున్నారు. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ దృఢమైన వైఖరిని ప్రపంచానికి తెలియజేయడానికి వివిధ దేశాలకు బహుళ పార్టీ ప్రతినిధులను కేంద్ర ప్రభుత్వం పంపుతోంది. ఇందులో భాగంగా వారికి వివరాలను వెల్లడించనున్నారు.
7 పార్టీల నుంచి ప్రతినిధులు యుఎన్ భద్రతా మండలి సభ్యులతో సహా కీలక భాగస్వామి దేశాలను సందర్శించనున్నారు. 59 మంది పార్లమెంటు సభ్యులతో కూడిన ప్రతినిధులు మొత్తం 32 దేశాలను సందర్శిస్తారు. ఈ పర్యటన ఈ నెల 23 నుంచి ప్రారంభమై వచ్చే నెల 1 వరకు కొనసాగుతుంది. ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకువెళ్లనున్నారు. అటారీ వాఘా సరిహద్దులో బీటింగ్ రీట్రీట్ తిరిగి ప్రారంభం కానుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో వాయిదా పడిన బీటింగ్ రీట్రీట్ ఇవాళ సాయంత్రం నుంచి ప్రారంభించనున్నట్లు సైనికాధికారులు తెలిపారు. అయితే బీటింగ్ రీట్రీట్ సమయంలో కూడా పాక్ సరిహద్దు గేట్లను తెరవబోమని స్పష్టం చేశారు. తొలి రోజు మీడియా ప్రతినిధులకు మాత్రమే అనుమతి ఇస్తామని, రేపటి నుంచి సాధారణ పౌరులందరికీ అనుమతి ఉంటుందని తెలిపారు. గుజరాత్లోని అహ్మదాబాద్లోని చందోలా ప్రాంతంలో ఆక్రమణల తొలగింపు డ్రైవ్లో 2వ దశను పోలీసులు ప్రారంభించారు. 2.5 లక్షల చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణంలో కూల్చివేతలు చేపట్టారు. మొదటి దశలో దాదాపు 1.5 లక్షల చదరపు కిలోమీటర్ల ఆక్రమణలను తొలగించినట్లు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు శరత్ సింఘాల్ తెలిపారు. మొదటి దశలో మున్సిపల్ కార్పొరేషన్ చందోలాలో దాదాపు 1.5 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఆక్రమణలు తొలగించారు. రెండో దశ చర్యల్లో భాగంగా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అంతకుముందు మే 19న రాజ్కోట్ పోలీసులు హత్యాయత్నం, దోపిడీతో సహా అనేక నేరాలకు పాల్పడిన 38 మంది నేరస్తులు, 60 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి తెలిపారు. లక్నో సూపర్ జైంట్స్ స్పిన్ బౌలర్ దిగ్వేష్ రాఠీపై బీసీసీఐ ఒక మ్యాచ్ నిషేధం విధించింది. నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మతో వాగ్వాదానికి దిగాడు. వికెట్లు తీసిన అనంతరం హద్దులు దాటి సంబరాలు చేసుకున్నందుకు గాను ఇప్పటికే దిగ్వేష్ 2 సార్లు జరిమానాకు గురయ్యాడు. తాజాగా మరోసారి నియమావళిని ఉల్లంఘించేలా వ్యవహరించారు. దీంతో ఈ సీజన్లో 3వసారి ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను దిగ్వేష్ రాఠీపై చర్యలు తీసుకుంటున్నట్లు బీసీసీఐ తెలిపింది. మ్యాచ్ ఫీజులో 50% కోత విధించడంతో పాటు లక్నో సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్తో మే 22న అహ్మదాబాద్ వేదికగా ఆడనున్న తదుపరి మ్యాచ్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ సీజన్లో దిగ్వేష్ ఖాతాలో ప్రస్తుతం 5 డీమెరిట్ పాయింట్లున్నాయి. కాగా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మపై కూడా బీసీసీఐ చర్యలు తీసుకుంది. దిగ్వేష్తో వివాదం నేపథ్యంలో అభిషేక్ మ్యాచ్ ఫీజులో 25% కోత విధించడంతో పాటు అతడి ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ను వేసింది. ఇక తెలంగాణలో రానున్న 4 రోజులు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని వివరించింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలకు వర్ష సూచనలు చేసింది. ఈదురుగాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లతో వీస్తాయని వెల్లడించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాతబస్తీ అగ్ని ప్రమాద విచారణకు 6 ఉన్నతాధికారులతో విచారణ కమిటీ. ప్రమాదం అనంతరం వివిధ శాఖలు తీసుకున్న చర్యలపైన నివేదిక ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వం. భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను పొందుపరచాలని ఆదేశం. అఖిలపక్షం బృందాలకు ఆపరేషన్ సింధూర్పై బ్రీఫింగ్ ఇవ్వనున్న విక్రమ్ మిశ్రీ. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశ వైఖరిని ప్రపంచ దేశాలకు వివరించనున్న భారత్. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా నేటి నుంచి 2 రోజుల పాటు కాంటినెంటల్ ఫినాలే. సుందరీమణుల ప్రతిభకు పరీక్ష పెట్టేలా టీ హబ్ వేదికగా జరుగుతున్న పోటీలు. మినీ అంగన్వాడీలను అంగన్వాడీలుగా గుర్తించాలని హరీష్ రావు డిమాండ్. బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవోనే కాంగ్రెస్ కాపీ కొట్టిందని విమర్శ. బియ్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచిన భారత్. 14,90,00,000 టన్నుల ఉత్పత్తి. 14,46,00,000 టన్నుల ఉత్పత్తిలో 2వ స్థానంలో చైనా. దిగ్వేష్ రాఠీ, అభిషేక్ శర్మపై బీసీసీఐ చర్యలు. రాఠీపై ఒక మ్యాచ్ నిషేధం. మ్యాచ్ ఫీజులో 50% కోత. అభిషేక్ కు 25% ఫీజు జరిమానా.
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, అసోం, కర్ణాటక రాష్ట్రాలను ముంచెత్తుతున్న వరదలు. బెంగళూరులో 10.4 సెంటీమీటర్ల వర్షం. తెలంగాణకు ఓ మోస్తరు నుంచి భారీ వర్ష సూచన. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.